హలో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మీకు మంచిగా ఒక వెజిటబుల్ ఫ్రై చూపిస్తున్నాను. ఇది చపాతీలకి పూరీలకి చాలా బాగుంటుంది. సో మనకు రెస్టారెంట్లో సాఫ్ట్గా అన్ని వెజిటబుల్స్ వేసి చేస్తారనమాట. సో యాక్చువల్గా ఇది నార్త్ డిష్ అని చెప్పొచ్చు. నార్త్ వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు రోటీస్లోకి. సో పుల్కాలకు కానీ రోటీస్లకు కానీ చాలా బాగుంటుంది. సో కర్రీ అయితే వెరీ సింపుల్, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. వెజిటబుల్స్ అన్నీ కూడా పీల్ చేసేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం బాగానే పడుతుంది అనమాట. సో ఆయిల్ వేడైన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత తరిక్కున పచ్చిమిర్చి కూడా వేసేసి క్యాప్సికమ్ కుక్కలు కూడా వేసేసి, చాలా ఎక్కువగా మనం ఫ్రై చేయకూడదు క్యాప్సికము, ఎందుకంటే అది తొందరగా మెత్తబడుతుంది కాబట్టి మనకు అది ఫుల్ సాఫ్ట్ అవ్వకూడదు అనమాట. అలా ఒక్కొక్కటి మనం వేసుకోవాలి. అవి మరి మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉండకూడదు. తర్వాత నెక్స్ట్ క్యారెట్ వేసుకుని ఒకసారి అలా కలిసిన తర్వాత మరి నెక్స్ట్ పొటాటో, మరి క్యారెట్ కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు అవసరం లేదు. జస్ట్ 1 by 1 మనము వేసి ఆయిల్లో అలా వేసేసిన తర్వాత వేసుకోవడమే. తర్వాత బీన్స్ అయితే బాగా వేసుకోవచ్చు. ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవాలి, అప్పుడే ఇది టేస్ట్ బాగుంటుంది అనమాట. ఎక్స్పెషల్లీ బెండకాయలు, తర్వాత బీన్స్ ఇవైతే ఫ్రెష్గా ఉండాలి. వాడిపోయినవి అలా తీసుకుంటే టేస్ట్ బాగుండదు అనమాట. ఓకే, సో ఆలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టండి. ఓకేనా. తర్వాత ఒక 5 minutes అప్పుడు లాస్ట్లో మనము బెండి కూడా వేసేసుకునేసి, కొంచెం బెండి అయితే తొందరగా సాఫ్ట్ అయిపోతుంది. ఇది చాలా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు అనమాట. సో తర్వాత ఇప్పుడు మనము బెండకాయలు కూడా వేసుకొని కొంచెం ఉప్పు, సో బెండకాయలో మనకు కొంచెం జిగుటు ఉంటుంది కాబట్టి సో అది పోవడానికి మనము కొంచెం ఉప్పు పసుపు దాని మీద వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి ఒక 2 minutes అలాగంతా ఫ్రై చేసిన తర్వాత అవి మెత్తగా అయిపోతాయి అనమాట. సో మరీ మెత్తగా అవ్వనివ్వకండి, అది కొంచెం సాఫ్ట్ అనిపిస్తేనే మనకు తెలిసిపోతుంది అప్పుడే ఓకే ఇవన్నీ కూడా మగ్గిపోయాయి, ఈ కర్రీకి ఇలానే ఉండాలి అనేసి మనకు తెలుస్తుంది అనమాట. అప్పుడు దాంట్లోకి ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం జీలకర్ర పౌడర్, ఓకే గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసి మనం మంచిగా ఒక 2 minutes అలా ఫ్రై చేసుకుంటే హాసంగా ఉండే టేస్టీగా ఎమ్మీగా ఉండే వెజిటబుల్ ఫ్రై చాలా బాగుంటుంది అనమాట. రెడీ అయిపోతుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా ఇష్టపడతారు, ఈవెన్ మనకు కూడా ఇష్టమవుతుంది అనమాట. సో ఎమ్మీగా ఉంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది ఈరోజు షార్ట్ వీడియో నేను షేర్ చేసుకుంటున్నది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే, మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్ బాయ్.